ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ట్యుటోరియల్ వీడియోలో మొదటి వీడియోగా దాని ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక ప్రోగ్రామ్. మనకు అంటే యూజర్కి మరియు కంప్యూటర్ హార్డ్వేర్కి యూజర్కి మధ్య అది ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది. సరేనా? ముఖ్యంగా ఇది రెండు పనులు చేస్తుంది. మొట్టమొదటిగా మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి సరైనటువంటి వాతావరణాన్ని తయారు చేస్తుంది. రెండవదిగా ఈ కంప్యూటర్ హార్డ్వేర్ని సరైన విధంగా పనిచేయడానికి పనిచేస్తుంది. ఈ విధంగా అటు మనల్ని అటు కంప్యూటర్ హార్డ్వేర్ని సమన్వయపరుస్తూ ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఉదాహరణ చూసుకుందాం. యూనిక్స్, మ్యాక్, MS-DOS, MS Windows, Windows NT, OS/2 అండ్ Mac OS. ఇవి కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఏ విధంగా విభజించబడింది అని అనుకుంటే హార్డ్వేర్ గాను, ఆపరేటింగ్ సిస్టమ్ గాను, అప్లికేషన్ ప్రోగ్రామ్ గాను మరియు యూజర్స్ గాను అది విభజించబడింది. ఇవి చూడండి, మొట్టమొదటి లేయర్గా మనమే ఉంటాం. యూజర్స్ అనేవి మనం కావచ్చు, మిషనరీ కావచ్చు, లేక ఇంకొక కంప్యూటర్ అయినా కూడా కావచ్చు. సరేనా? ప్రస్తుతానికి మనం అనుకుందాం, ఇప్పుడు మనము ఏదైనా ఒక కంపైలర్ని ఉపయోగిస్తున్నాం అనుకుందాం. ఉదాహరణకి నేను ఒక C ప్రోగ్రాం రాశాను. C ప్రోగ్రాం రాసిన తర్వాత ఈ C ప్రోగ్రాం కంపైలర్ రాసిన తర్వాత దాన్ని నేను రన్ చేయాలి. రన్ చేయడానికి ముందుగా మనం దాన్ని సేవ్ చేయాలి. మరి సేవ్ చేయడానికి ఎక్కడ సేవ్ చేస్తాము? సాధారణంగా మనము హార్డ్ డిస్క్ డ్రైవ్లో సేవ్ చేస్తుంటాం. అవునా? హార్డ్ డిస్క్లో మనం సేవ్ చేస్తుంటాం. మరి హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంటుంది? కంప్యూటర్ హార్డ్వేర్లో ఉంటుంది. ఈ కంపైలర్లో మనం రాసిన ప్రోగ్రాము హార్డ్ డిస్క్లోకి సేవ్ అవ్వడానికి దేని ద్వారా మనం వెళ్తున్నాము? ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వెళ్తున్నాం. అవునా? అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం చేసే ప్రతి ఒక్క పనుల్లో ఈ హార్డ్వేర్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి మధ్యవర్తిగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అసెంబ్లర్ని ఉపయోగించినా కానీ, సాధారణమైన ఒక టెక్స్ట్ ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తున్నా కానీ మనము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే మనం ఉపయోగిస్తుంటాం. మొట్టమొదటిగా హార్డ్వేర్, అది ఇట్ ప్రొవైడ్స్ బేసిక్ కంప్యూటింగ్ రిసోర్సెస్. మనం కంప్యూటర్ని ఉపయోగించుకోవడానికి ఒక బేసిక్ రిసోర్సెస్ని, వనరుల్ని మనకు అందిస్తుంది. CPU, మెమరీ, IO డివైసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఇతరాతర యూజర్లు ఇతరాతర అప్లికేషన్స్లో ద్వారా ఆ హార్డ్వేర్ని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి ఇది సమన్వయపరుస్తూ ఉంటుంది. రెండోది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సరేనా? ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ బట్టి మనము అది చెప్పుకోవచ్చు. మూడవదిగా అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి యూజరు తనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కొన్ని మార్గాలను ఎంచుకుంటాడు. వాటినే అప్లికేషన్ ప్రోగ్రామ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి నాకు ఒక ఇమేజ్ ఉంది, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంది.
అది నేను కలర్గా ఇమేజ్గా మార్చుకోవడానికి నేను ఇమేజ్ మాడిఫై చేసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ని ఉపయోగించుకుంటాను. అవి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కింద వస్తాయి. లేదు, నా దగ్గర చాలా టెక్స్ట్ ఉంది, ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని నేను డిజిటైజ్ రూపంలో మార్చాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను డేటాబేస్ సంబంధించినటువంటి ఏదో ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకుంటాను. మన ఉన్న సమస్యను బట్టి మనము ఏ ప్రోగ్రామ్ని ఎంచుకుంటాం. ఆఖరిగా యూజర్స్, ఇందాక చెప్పుకున్నట్టు మనుషులు, పీపుల్, మనం కావచ్చు, మెషిన్స్ కావచ్చు, లేక ఇతర కంప్యూటర్స్ కూడా కావచ్చు. కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిపియు ఉంటుంది, డిస్క్ కంట్రోలర్స్, యూఎస్బి కంట్రోలర్స్, గ్రాఫిక్ అడాప్టర్స్, ఇవన్నీ వాటికి సంబంధించిన డివైసెస్తో కనెక్ట్ అయి ఉంటాయి. డిస్క్స్తోనూ, మౌస్ కీబోర్డ్ ప్రింటర్తోనూ మరియు మానిటర్తోనూ. మరి ఇవన్నీ కూడా మెమరీకి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మెమరీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి కంప్యూటర్ సిస్టమ్ సంబంధించిన ఆపరేషన్స్ ఏమి ఉన్నాయి? మొదటగా బూట్స్ట్రాప్ ప్రోగ్రామ్. బూట్స్ట్రాప్ ప్రోగ్రామ్ అంటే మన కంప్యూటర్లో మొట్టమొదటిగా పనిచేసే ప్రోగ్రామ్. ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని అంటే అది బూట్స్ట్రాప్ ప్రోగ్రామే. బూట్స్ట్రాప్ ప్రోగ్రామ్ రన్ అవడం వల్లనే మనకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, మనం ఏదైనా ఆపరేషన్స్ మనం చేసుకోవచ్చు. దాన్ని బూటింగ్ ప్రాసెస్ కూడా అంటారు. రెండవది ఇంటరప్ట్. మనకు హార్డ్వేర్ సంబంధించిన లేకుంటే సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదైనా ఒక సిగ్నల్, ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు మనకు ఉపయోగపడడానికి, సహకరించడానికి ఒక సిగ్నల్ అనేది రేజ్ అవుతుంది. దాన్ని ఇంటరప్ట్ అంటారు. ఉదాహరణకి మనము సిడిలో డేటాని రైట్ చేస్తూ ఉండగా పొరపాటున మనము ఒక ఎగ్జిట్ బటన్ నొక్కంగానే వెంటనే ఒక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మీరు పొరపాటున ఎగ్జిట్ బటన్ నొక్కేస్తున్నారు అని. దాన్ని ఇంటరప్ట్ అంటారు. ఆఖరిగా సిస్టమ్ కాల్స్. ఇది కెర్నల్ సర్వీసెస్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ సంబంధించిన కాల్స్. ఈ కెర్నల్ సంబంధించిన సర్వీసెస్ గురించి మనం రాబోయే వీడియోస్లో నేర్చుకుందాం. ఆఖరిగా డేటా స్ట్రక్చర్స్, స్టోరేజ్ సంబంధించిన స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. మనకు డేటాని స్టోర్ చేసుకునే మెమరీలో డేటాని స్టోర్ చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ టేప్స్, ఆప్టికల్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్, సాలిడ్ స్టేట్ డిస్క్, మెయిన్ మెమరీ, క్యాష్ మెమరీ, రిజిస్టర్స్, ఇలాగా చాలా రకాలుగా ఉన్నాయి. మీరు గమనిస్తే సైజు పెరిగే కొద్దీ దాని యొక్క పనిచేసే తీరు తగ్గుతుంది. అదే దాని యొక్క సైజు తగ్గే కొద్దీ పనిచేసే తీరు పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తే ఇప్పుడు ఒక పెద్ద బకెట్ ఉందనుకుందాం. ఈ పెద్ద బకెట్లో ఒక చిన్న కాయిన్ మనము దీంట్లో వేసామనుకుందాం. ఓకేనా? ఇది ఎక్కడో ఒక మూల ఆగిపోతుంది. ఇదంతా నీళ్లు అనుకుందాం. ఓకే, వాటర్. అదేమో నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటాను. ఈ చిన్న గ్లాస్లో కూడా నేను ఆ కాయిన్ని వేస్తాను. ఓకేనా? ఈ కాయిన్ వేసాను అనుకుందాం. ఇది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పిలిచి ఆ కాయిన్ని తీయమని చెప్తాను. ఓకేనా? ఈ వ్యక్తి ఈ పెద్ద బకెట్లో ఉండే కాయిన్ని వేగంగా తీస్తాడా, లేకుంటే ఇక్కడ చిన్న గ్లాస్లో ఉండే కాయిన్ని వేగంగా తీస్తాడా? ఖచ్చితంగా చిన్న గ్లాస్లో ఉండే కాయిన్ని వేగంగా తీస్తాడు. అంటే
పరిమాణం చిన్నదయ్యే కొద్దీ మనకేమవుతుంది, పనితీరు వేగంగా ఉంటుంది. అదే విధంగా అదే మెథడ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మనకి ఇక్కడ మెయిన్ మెమరీని ర్యామ్ అని కూడా అంటారు. ఓకేనా? అదే క్యాష్ మెమరీ, రిజిస్టర్స్ అనేవి కూడా ఈ 3 వాలటైల్ మెమరీ కింద వస్తున్నాయి. ఈ 3 వాలటైల్ మెమరీ అంటే ఎలక్ట్రిసిటీ ఆధారిత మెమరీలు. కరెంట్ ఉంటే అవి పనిచేస్తాయి, లేకపోతే దాంట్లో ఉండే డేటా మొత్తం అరేస్ అయిపోతుంది. దాన్ని మెయిన్ మెమరీ కింద నుంచి ఉన్న ప్రతి ఒక్క, అది సాలిడ్ స్టేట్ కావచ్చు, మ్యాగ్నెటిక్ డిస్క్ కావచ్చు, ఆప్టికల్ డిస్క్ కావచ్చు, మ్యాగ్నెటిక్ టేప్ కావచ్చు, ఈ 4 కూడా నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ మెమరీగా మనం చెప్పుకోవచ్చు. పర్మనెంట్ మెమరీ డివైజెస్గా మనం చెప్పుకోవచ్చు.